హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూజీ అకాడమీ. నా పేరు ఉమా మహేష్. ఈరోజు డిఎస్సి గురించి పేపర్లో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది. వాటి గురించి చూద్దాం. ముందుగా ఎవరైతే క్వాలిటీ గ్రాండ్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం యూజీ అకాడమీ క్వాలిటీ గ్రాండ్ టెస్ట్ని అందిస్తుందండి. 2018 డిఎస్సిలో టాపర్స్గా నిలిచిన వారితో ప్రత్యేకించి చాలా క్వాలిటీగా టెస్టులు డిజైన్ చేయడం జరిగింది. ఈ డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ సాధించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన యూజీ అకాడమీ జాయిన్ అవ్వండి. ఎందుకంటే గత డిఎస్సిలో జాబ్ సాధించిన వాళ్ళచే పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నాం. సో వెంటనే యూజీ అకాడమీ డౌన్లోడ్ చేసుకొని కోర్సును పర్చేజ్ చేయండి. అయితే చూసుకుంటే చాలా రోజుల నుండి డిఎస్సిపై చాలా గందరగోళం నడుస్తుంది. అదే విషయం పేపర్లో వచ్చింది. ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తుందండి. డిఎస్సిలో గందరగోళం. ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు బీఎస్సీ అభ్యర్థులకు అర్హతను కానీ సైన్స్ సబ్జెక్టే లేని బీసీఏ వారికి అర్హత అంటూ ఒక వార్త రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ విషయంలో మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కులతో డిఎస్సికి అనుమతిని ఒక వార్త రావడం జరిగింది. వారి గురించి ఒకసారి చూద్దామండి. చాలామంది ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ విషయంలో చాలా గందరగోళం గురవుతున్నారు. సడన్గా ఎప్పుడు లేని విధంగా డిఎస్సి అప్లికేషన్ పెడుతున్నప్పుడే ఒరిజినల్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయలేని కొత్త నిబంధన పెట్టడంతో అందరి దగ్గర అన్ని సర్టిఫికేట్లు లేకపోవడం, అలాగే ఎగ్జామ్కి తక్కువ టైం ఉండడంతో ఏం చేయాలో తెలియక చాలామంది ఆందోళన గురవుతున్నారు. ఇదే విషయమే మంత్రి నారా లోకేష్ గారు క్లారిఫై అవ్వడం జరిగింది. అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్ అండర్ పార్ట్ 2 ఆఫ్ ద డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ నౌ ఆప్షనల్. అంటే మన దగ్గర ఉంటే మనం అప్లై చేయొచ్చు, లేకపోతే లేదు. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేవి మన వెరిఫికేషన్ టైంలో ఉండాలి. ఆ టైంకి మన దగ్గర ఉంటే సరిపోతుందని ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా అభ్యర్థులు కొంతవరకు ఆందోళన తగ్గుతుంది. ఎందుకంటే చాలామంది మా దగ్గర సర్టిఫికేట్ లేవు సార్, ఈ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయకపోతే మా డిఎస్సి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా, మాకు హాల్ టికెట్ వస్తుందా లేదని చాలా ఆందోళన చెందుతున్నారు. కావున ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేవి మనం జాబ్ వచ్చి వెరిఫికేషన్ టైంకి మన దగ్గర ఉంటే సరిపోతుంది. ఇప్పుడు లేకపోయినా ఆందోళన చెందడం అవసరం లేదు. ఇది పూర్తిగా ఆప్షన్ అనే ఒక వార్త అనేది మంత్రి లోకేష్ గారు స్పష్టం చేశారు. అదేవిధంగా చూసుకుంటే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మార్క్స్ ఉంటాయి కదండి, అవి టెట్కి ఏ క్వాలిఫికేషన్ ఉందో ఇప్పుడు కూడా అదే క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కులతో డిఎస్సికి అనుమతి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఎవరైతే ఈ డిగ్రీలో పీజీలో 40% మార్కులు ఉంటాయో వాళ్ళు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. మార్క్స్ అనేవి వాళ్ళకి ఇంతకుముందు 45-50% ఉండేది, తగ్గించడం జరిగింది. అయితే ఇంటర్లో అనేది ఇంకా స్పష్టత రాలేదండి. దాని గురించి త్వరలోనే మీకు అప్డేట్ అందిస్తాము. ఇంకా చూసుకుంటే డిఎస్సిలో గందరగోళం అనే వార్త ఇంకోటి రావడం జరిగిందండి. ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు బీఎస్సీ అభ్యర్థులకు అర్హతను సైన్స్ సబ్జెక్టే లేని బీసీఏ వారికి అర్హత అంటూ ఒక వార్త రావడం జరిగింది. అది ఒకసారి చూసుకుందాం. డిఎస్సి అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ అర్హత మార్కుల విషయంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజా ఎన్నో అప్డేట్స్ చేసుకోండి. అర్హత విషయంలో ఎవరైతే వాళ్ళందరూ కూడా బద్దంగా ఉందనే వాదన నుంచి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అంటే ఏంటంటే ఎవరైతే ఈ ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు రాద్దాం అనుకుంటున్నారో, ముఖ్యంగా బీఎస్సీ కంప్యూటర్ చదివే అభ్యర్థులకి ఫిజిక్స్ ఉంటుంది కానీ కెమిస్ట్రీ ఉండదు. ఆ కెమిస్ట్రీ లేదనే కారణంతో ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్ చదివారో వాళ్ళకి ఫిజికల్ సైన్స్ పోస్టులకు అర్హత గవర్నమెంట్ కల్పించలేదు. అది బాగుంది. అయితే ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ చదివిన వారికి పూర్తిగా కెమిస్ట్రీ ఉండదు, ఫిజిక్స్ ఉండదు.
అయినప్పటికీ వాళ్ళకి మాత్రం ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు మాత్రం అర్హత చూపిస్తున్నారు. ఇది అభ్యర్థులకు పూర్తిగా ఏమీ అర్థం కావట్లేదు. పూర్తిగా ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండూ ఉండని వాళ్ళకేమో ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు అర్హత చూపించి, ఈ బీఎస్సీ కంప్యూటర్ చదివిన వారు వాళ్ళకి ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉండదు. ఆ ఒక్క కారణంతో వాళ్ళకి ఈ ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టుల భర్తీలో అర్హత ఇవ్వలేదు. ఈ ద్వంద్వ వైఖరి అనేది అభ్యర్థులకు పూర్తిగా అర్థం కావట్లేదు. సో వెంటనే ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి అభ్యర్థులకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. సో మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే యూజీ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి.